మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ గురుదేవో భవ గురుదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ. గురుపాదులకు ప్రణామములు. ఆయుష్మాన్ భవ. ఈ బాబు నా కుమారుడు. దీర్ఘాయుష్మాన్ భవ. గురువర్య, నా కుమారుని మీ శిష్యునిగా స్వీకరించి సకల విద్యలతో పాటు ఈ సభ్య సమాజంలో మంచి పౌరునిగా బ్రతికే వినయ విజ్ఞానాదులు నేర్పించి నాకు కబురు పంపించండి. వచ్చి తీసుకువెళ్తాను. ఈ రోజు నుంచి వీడు నా బిడ్డ కాదు, మీ బిడ్డ. చాలా సంతోషం. ఈ చిన్నారులను గురువుగా తండ్రిగా పెంచి దేశానికి ఎన్నో సేవలు చేయవలసిన మహనీయులుగా వీళ్లను తీర్చిదిద్దవలసిన బాధ్యత నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. గురు శిష్యుల అనుబంధమే దేశ ప్రగతికి మూలాధారం. థ్యాంక్ యూ సార్. చూడండి బాబు, ఈ ఎన్నికలు ఒక మారుమూల ఊళ్ళో కాలేజీ స్టూడెంట్స్ జరిగే విషయం మాత్రం కాదు బాబు. నో, పార్లమెంట్ మెంబరు, రాష్ట్రంలో మెజారిటీ పార్టీ నాయకుడైన ఈ వల్లభరావు నడిపే కాలేజీలో రేపటి యువతరానికి నాయకుడైన మా వినయ్ సాగిస్తున్న పోరాటానికి ఒక చిన్న మోడల్, ఎమినీ వార్. చాలా బాగా చెప్పారు అంకుల్. నీ పేరేంటి బాబు? రమేష్. నేను ఎప్పుడు బాగానే చెప్తుంటాను బాబు, అది నా వృత్తి. చూడండి, మా అబ్బాయి గెలవడానికి అవసరమైతే కావాల్సినంత డబ్బుని, ఇంకా అవసరమైతే కండబలాన్ని కూడా వినియోగించండి. ఏమైనా సరే మావాడు గెలిచి తీరాలి. ఓకే?
పెంచుకొని స్వరాజ్యాన్ని అమ్ముకొని రంగులు మార్చుకునే రాజకీయ నాయకులు భావితరం జీవితాన్ని బలి చేస్తుంటే ఉద్యమాల నెత్తురుతో విద్య తడిసిపోతుంటే ఎర్రగా ఏడ్చింది ఆకాశం పడమర విడిచింది తన ప్రాణం ఆ ప్రణవాక్షర నాదాన్ని ప్రళయం చేస్తున్నావు అహంకారమా ఇది అహంభావమా అహంకారమా ఇది అహంభావమా డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. విద్యార్థి సంఘ కార్యదర్శిగా ఎస్డిఎఫ్ పార్టీకి చెందిన కేసీ వినయ్ అత్యధిక ఓట్లతో గెలుపొచ్చారు. మిగతా అన్ని సీట్లలో వినయ్ గ్రూపే గెలిచింది. ఈ ఎన్నికల్లో గెలిచింది వినయ్ కాదురా, అవినీతి, అక్రమం. అవును, ఇక కాలేజీలో వాడు చేసే దౌర్జన్యానికి అంత ఉండదు. వీడి బాబు కాలేజ్ కమిటీ సెక్రటరీ, వీడు స్టూడెంట్స్ సెక్రటరీ. ఒకడు రాష్ట్రాన్ని నమిలి మింగుతుంటే వీడు అదే పని చేయడానికి ట్రైనింగ్ మన కాలేజీలో మొదలుపెట్టాడు. అవును, మొదలు పెట్టాను. నువ్వు ఆపుతావా? మీ బ్రతుక్కి మాతో పోటీ చేయనివ్వడమే తప్పురా. పోనీ ఓడిన వాళ్ళు నోరు మూసుకోక ఇంకా వాగుతారా? అది మా ఇష్టం. అయితే మా ఇష్టం కూడా చూపిస్తాను. సాగర్, ఏంటమ్మా? చూడరా చూడు, నువ్వు ఉద్యోగానికి చేరబోయే కాలేజీలో ఎన్ని ఘోరాలు జరిగాయో. అందుకని నువ్వు ఆ కాలేజీలో లెక్చరర్ గా చేరదు బాబు. భయపడుతున్నావమ్మా? భయం కాకపోతే మరేమిట్రా? చదువుకునే చోట కత్తిపోట్లు, రక్తపాతాలు ఏమిటి? అటువంటి పిల్లలు చదువుకు విలువిస్తారా, నీకు గౌరవం ఇస్తారా? అసలు నీకు ఉద్యోగమే వద్దు, ఇంటి పట్నే ఉండు. అమ్మా, నే చదివిన చదువు 10 మందికి వెలుగు కావాలి. ఆ వెలుగులో నేను పెరగాలి. అది సరేరా, కానీ చూడమ్మా, ఏదో జరుగుతుందని భయపడి ఎవరైనా కన్న తల్లిని చదివిన చదువును మర్చిపోతారా? లేదురా. పోనీ ఒక్క మాట చెప్పమ్మా, బిడ్డ పుట్టుక తల్లికి పెద్ద గండం కదూ? అవును. అంత భయం ఉన్నప్పుడు నన్నెలా కన్నావమ్మా? ఒరేయ్, చూసావా, నీ కడుపు తీపిని చూసుకోవాలని నీకెంత ధైర్యం వచ్చిందో, నా చదువుని నా స్టూడెంట్స్ ని చూసుకోవాలని నాకు అంతే ధైర్యం వచ్చింది. అది కాదురా. అమ్మా, నేను ఒకప్పటి స్టూడెంట్నే. అబ్బా కొడుకా, నిన్ను మాటలతో గెలవడం చాలా కష్టం. కన్న తల్లిని గనక నా భయం నాది. త్వరగా బయలుదేరు, పైగా మోటార్ బైక్ లో వెళ్తానంటున్నావు. పదా. ఏం పర్వాలేదు, నువ్వు ఉద్యోగానికి ఒప్పుకున్నావుగా, ఇక నడిచైనా వెళ్ళిపోతాను. నడుస్తావురా? రా. ఒరేయ్, మాస్టర్ గారి ఫేస్ కట్ చూడండి రా, అచ్చం వానపామే. నమస్కారం వానపావు గారు. నమస్కారం బాబు, నమస్కారం. ఆనాడు విజ్ఞానం వెలుగులా ఉండేది, కాగడాలా వెలిగేది, 10 మందికి దారి చూపించేది. కానీ ఈనాడు ఆ విజ్ఞానం కొడిగట్టింది. నాగరికతలో కూరుకుపోయిన నాగార్జున విద్యాలయంలా మిగిలిపోయింది. మీరేం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావడానికి ఇంకా టైం పడుతుంది. పదండి, క్లాసు పరిచయం చేస్తాను.